అయ్యో నా మతి మండ, పోపు మాడిపోయినట్టుంది. బేజారయ్యావా అమ్మని? నేను నీ అన్నయ్యని, జోగారావుని. నువ్వా అన్నయ్య? అవును. పొయ్యి మీద పోపు మాడిపోతుంటే నీళ్లు చల్లా, బాండి చల్లబడి స్టవ్ ఆరిపోయింది, పొగ మాత్రం కమ్ముకుంది. వండరింగ్ ఎంట్రీ అంటే ఇదే. బేజారయ్యావు కదూ? ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? ఏం చెప్పమంటావు అమ్మని, నాన్న పోయాక ఆయన పెన్షన్ పోయింది. పోషించలేక నిన్ను పంపించేశానే కాని నాన్న మొదటి పెళ్ళానికి నువ్వు, రెండో పెళ్ళానికి నేను పుట్టామన్న జలసితో మాత్రం కాదు. నాన్నకు పెళ్ళాలెంతమంది అయినా మనకు మాత్రం నాన్న ఒక్కడే. కొటేషన్ ఎలా ఉంది? నిలబడే ఉన్నావి, పెళ్లి కూర్చో, కాఫీ తెస్తాను. కాఫీనా? వేళగాని వేళలో కాఫీ తాగాల అమ్మని? ఇక్కడికి వచ్చా సరేనా? మంచి పద్యం వినడానికి, మంచి మద్యం తాగడానికి సమయం సందర్భం ఉండక్కర్లా. కొటేషన్ ఎలా ఉంది? అవును, అడగటం మర్చిపోయానే, నీ పొజిషన్ ఏమిటింత వండరింగ్ గా మారింది? చదివింది తక్కువ చదువైనా కానీ కట్నం లేకుండా ఆఫీసర్ ముగ్గురిని సంపాదించావంటగా. పెళ్లికి ముందు నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అని నీ ముగుడికి టోకరా కొట్టావంటగా. టోకరా కొడితే కొట్టావు గాని బాగున్నావు, నాకు అదే చాలు. నువ్వెన్ని అబద్ధాలాడినా నిజవంతాలాడించే నీ మంచి మొగుడి కాళ్ళు కార్పొరేషన్ నీళ్లతో కడిగినా తప్పు లేదు. అవును, బావగారు ఎక్కడా? అన్నయ్య, ఈ విషయాలన్నీ దయచేసి ఆయన దగ్గరే మాట్లాడద్దు. నా చెల్లి పాలవెల్లి, నీ అదృష్టం నాది కాదా, నా అవసరం నీది కాదా? నీ ఆస్తి అంతా రాసిమ్మంటానా అమ్మని? నాకు కావాల్సింది రోజుకో క్వార్టర్ చికెన్ బిర్యానీ. అవును, సర్దేశావనుకో నీ క్షేమం కోసం మత్తులో పడుకుంటాను గాని మనుషులతో మాట్లాడను. నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు అన్నగా పుట్టావు. అదృష్టం కాదమ్మా, నీ పూర్వజన్మ తపస్సు. నన్ను క్షమించు స్వామి. భక్తి అనేది హృదయంలో ఉండాలి గాని ఈ దీపం స్తంభాలు పెడితేనే ఉండదు. కొటేషన్ కరెక్టేనా? నువ్వు మౌనంగా ఉన్నావంటే నా కొటేషన్ ఒప్పుకున్నట్టే. నమో నమః. నంది 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 నంది, అయ్యో వేణుగానము దూరం కూర్చున్నది. నంది 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 డార్లింగ్, నంది నందివర్ధనం. దొరికిపోయావు కన్నమ్మ, దొరికిపోయావు. నువ్వా? నా నంది అనుకున్నాను. అనుకుంటావు నీకే. నీ నందితో గంతలాట గెంతలాట ఆడుతూ బాదుషాలా ఖుషి చేసుకుంటున్నావు. నేను మాత్రం నీ కోట ముందు మూటలు మోసేవాళ్ళ తిరుగుతున్నాను. బాధపడకడి పక్క, నీకన్నా నాకు ఫ్లూటు నంది ఎక్కువ కాదు. ఏం చేయమంటావు చెప్పు. రేపే 1వ తేదీ. నాకేదో జీతం వస్తుందని లక్ష్మి కలలు కంటోంది. ఇంటి పరిస్థితి చూస్తే సామాన్లు నిల్లు, బియ్యం నిల్లు, కిరసనాయిలు నిల్లు. ఓ తింటే కదా, నువ్వు పక్కనుండు, నేను ఇప్పుడే వస్తా. ఇక్కడ కాదు, అక్కడ. నంది నంది, దొరికిపోయావు కన్నమ్మ, దొంగల దొరికిపోయావు. మాయాలోలా, నీ లీల నాకు తెలియదా? మోసం చేసి గెలిచావు గోపయ్య. ఇందులో మోసం ఏముంది? నీకు ఇష్టం లేకపోతే ఆట ఆపేద్దాం. ఆడే ఆట ఆపితే నాకు ఉద్రేకం వస్తుంది. అయితే గంతలు నువ్వు కట్టుకో, ఫ్లూటు నేను వాయిస్తాను. కానీ ఒక్క కోరిక, ఆపకుండా వాయించాలి, లేకపోతే ఉద్రేకం పెరిగి గంతలు విప్పేస్తాను. విప్పేదాకా రానిస్తానా? విప్పకుండానే వాయిస్తాను. కన్నయ్య కన్నయ్య, దూరకిపో. ఇదిగో వాయించడం ఆపేశావు. లేదు, శృతి మార్చుకుంటున్నాను. దొరికిపోతావు చూడు. కన్నయ్య, దొరికిపో కన్నయ్య. ఫ్లూట్ బాగా వాయించారా? బ్రహ్మాండం. సరే గాని రేపు మేము హనీమూన్ వెళ్తున్నాం, వచ్చేదాకా జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఓకే, ఫ్లూట్ ఇచ్చి. అదిగో మళ్ళీ వాయించడం ఆపేశావు. కన్నయ్య ఫ్లూట్ కి 16,000 శృతులు కదా, మళ్ళీ మార్చుకుంటున్నాను శృతి. దొరికిపోయావు.
బాబు 4 గోల్డ్ డబ్బులు తీసుకోండి కాయ రాజా కాయ్ కాయ రాజా 5కి 10 10కి 20 20కి 40 కాయ రాజా కాయ్ బాబు ఇంకెవరు 6 ఖాళీగా ఉంది కాయండి కాయండి బాబు కాయండి కాయ రాజా కాయ్ 1 బాబు 1 కాయ రాజా కాయ్ కాయ రాజా బాబు మళ్ళీ 1 మీద కాస్తారా బాబు మళ్ళీ 1 బాబు కాయ రాజా కాయ్ కాయ రాజా కాయ్ కాయ రాజా కాయ్ బాబు మళ్ళీ 1 బాబు కాయ రాజా కాయ్ కాయ రాజా కాయ్ బాబు కాయని బాబు మీ అదృష్టం చూసుకోండి కాయ రాజా కాయ్ బాబా 50కి 100 100కి 200 ఏంటి బాబు ఏంటి బాబు 5 వచ్చింది బాబు 5 కాయ రాజా కాయ్ కాయ రాజా కాయ్ బాబు కాయని బాబు బాబు కాయని కాయ రాజా కాయ్ కాయ రాజా కాయ్ అబ్బాయా దా దా. ఏమిటి నలిగిపోయిన 100 రూపాయల నోటులాగా ఫేస్ అలా అయిపోయింది? తెచ్చుకున్న 200 కటింగ్ అయిపోయాయా? ఎందుకు కావు? శనిలాగా నువ్వు పట్టుకున్నావు కదా, రూపాయలు కాదు వెంట్రుకలు కూడా రాలిపోయేట్టున్నాయి. శని లాగా ఏంటబ్బాయా? సాక్షాత్తు శనే కదా ఒరిజినల్. చూసి చూసి గురువారం దెబ్బ కొట్టాను, పిట్టలాగా పట్టున పడిపోయావు. నాకేమైనా పర్వాలేదు. నన్ను నమ్ముకుని ఓ అమాయకురాలు నా గడపలో పడింది. నాతో పాటు దాన్ని చంపేస్తావా? అట్ట ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోతే అట్టగబ్బాయా. నీ రోదా సోదా విన్నాను, అందుకే ప్రతి శనివారం నిన్ను వదిలేస్తున్నాను. శనివారమా? ఆ రోజు మీ దేవతలకు హాలిడేనా? కాదబ్బాయా, ఆ రోజే నిజమైన వర్కింగ్ డే. ఉదయం నుండి అర్ధరాత్రి దాకా మా గుళ్ళో ఒకటే పూజలు, హారతులు, అర్చనలు, అభిషేకాలు. అబ్బో, ఓవర్ టైం పనులుకో. వచ్చే భక్తుల్ని చూడాలి, కోరికలు వినాలి, అడిగిన కోరికలు తీర్చాలి. అందుకే ఆ రోజు నేను చాలా బిజీగా ఉంటాను. రక్షించావు. వారానికి ఒక్కరోజు చాలు ప్రపంచాన్ని జయించడానికి. అబ్బాయో, ఓ మిడిసి పడుతున్నావు. అడుసులో పడతావు, జాగ్రత్త. అడుసులో పడతాను, ఎగిసి పడతాను, చూస్తావుగా. ఏమిటి ఇతగాడి ధైర్యం? నా ఎఫెక్ట్ లో ఉన్న డిఫెక్ట్ ఇంకా అర్థం కాలేదా, లేక నాకంటే ఎఫెక్ట్ ఇతగాళ్ళలో ఉందా? ఓం సమ్రాజంచ విరాజంచాభిస్త్రీర్యాచనో గృహే లక్ష్మీం రాష్ట్రస్తయాముఖే దయామాసగుం సుజామసి కర్పూర దీప తేజస్వం అజ్ఞానతిమిరాపః స్వామి ప్రీతికరం చైవ మమ సౌఖ్యం వివర్తయ. ఓం మహాగణాధిపతే నమః. ఓం సర్వదేవతా ప్రీత్యర్థం కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీకు ఎంత దైవభక్తి గురువా? మందు గ్లాసులో ఐస్ ముక్కలాగా ఆ భగవంతుని నీ జీవితాన్ని చల్లగా చూస్తాడు. దేవుడి మీద